అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. ఈ మాట ప్రభువు ద్వారా ఆజ్ఞగా వచ్చింది. ఆజ్ఞ అతిక్రమము పాపమని మనకు తెలుసు. బైబిల్ మనల్ని లోకంలోనికి వెళ్ళమని మనకు ఆజ్ఞాపిస్తుంటే మనము మన దగ్గరికి రమ్మని మనము ఆహ్వానిస్తున్నాం. మనల్ని దేవుడు రక్షణార్థముగా ఉంచాడు, వెలుగుగా ఉంచాడు. అది అన్యజనులకి. కాబట్టి మనం భూదిగంతముల వరకు అన్యజనుల వద్దకు వెళ్ళి దేవుని రక్షణ సువార్తను, దేవుని ప్రేమను ప్రకటించి దేవుని పరలోక రాజ్యములో వాళ్ళని వారసులుగా చేయనట్లు మనము లోకంలోనికి వెళ్ళాలి. మనము ఉన్న చోటనే ఉండకుండా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా లోకంలోనికి వెళ్ళాలి. ఆ కృప దయచేయునుగాక.